నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా తెలంగాణలో ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అలాగే రంగారెడ్డి జిల్లాల్లో భూమి కంపించడం, సుమారుగా 5 సెకండ్ల పాటు కంపించేసరికి ప్రజలు భయాందోళనతో ఇంట్లో నుంచి పరుగులు పెట్టేసి బయటికి వచ్చేసారన్నమాట. పిల్లలు, వృద్ధులు, పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురయ్యారు. సో సుమారుగా 5 సెకండ్ల పాటు ఈ భూమి కంపించడం జరిగింది. రిక్టర్ స్కేల్ వచ్చేసి 5.3గా సిస్మాలజీ డిపార్ట్మెంట్ తెలియజెప్పింది. అయితే ఇది ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతంలో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లుగా, సుమారుగా 3 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా మనకి తాజా సమాచారం అందుతుంది. సో మరి ఈ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మరి ఆ డిపార్ట్మెంట్ వారు తర్వాత వెల్లడిస్తారేమో, కానీ ఇక్కడైతే మాత్రం ప్రజలు ఇక్కడ భయాందోళనతో అల్లల్లాడిపోతా పరుగులు పెట్టడం అయితే జరిగింది. ప్రధానంగా హైదరాబాద్లో కూడా పలు ప్రాంతాల్లో ఈ యొక్క భూకంపం అయితే సంభవించిందని చెప్పేసి అయితే మనకు అందుతున్న తాజా సమాచారం. అలాగే ఏటూరు, నాగారం, ములుగు ఈ ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి 3 సెకండ్ల పాటు కంపించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు, అపార్ట్మెంట్లు కొంచెం అలా షేక్ అయ్యేసరికి ప్రజలు భయాందోళనతో ఆ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని అల్లాడిపోతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో కొంతమంది అధికారులు అయితే మాత్రం ప్రజలకి ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఈ సమయంలోనే ఈ విధంగా ఈ భూకంపాలు అనేవి తెలుగు రాష్ట్రాలకి సంభవించడం అనేది ఒక విధంగా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే తీవ్రమైన భయాందోళనలో ప్రజలైతే అల్లల్లాడిపోతూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళకి ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా మనం భావించవలసిన అవసరం ఉంది.